మహాకవి శ్రీశ్రీ 104వ జయంతి సందర్భంగా శ్రీశ్రీ సాహిత్య కన్వీనర్ సింగంపల్లి అశోక్ కుమార్ సమర్పిస్తున్న శ్రీశ్రీ సినిమా పాటల ప్రత్యేక జనరంజని కార్యక్రమం. తెలుగు కవితను భూమార్గం పట్టించి భూకంపం పుట్టించిన శ్రీశ్రీ 1950లో తొలి తెలుగు అనువాద చిత్రం ఆహుతికి రచయితగా సినీరంగ ప్రవేశం చేశారు. సినిమా రంగంలో స్థిరపడి డైరెక్టు, డబ్బింగు చిత్రాలకు 1000కి పైగా పాటలు రాశారు. నిర్మాణ భాగస్వామ్యంతో చెవిలో రహస్యం అనే డబ్బింగ్ చిత్రాన్ని నిర్మించారు. సినిమా కోసం శ్రీశ్రీ రాసిన తొలి గీతం ప్రేమయే జనన మరణ లీల. మొదట్లో తనకు లీలనే మాట స్ఫురించలేదని, ప్రేమయే జనన మరణ కేరళ రాశానని, రాత్రి కలత నిద్రలో మరణం చేసుకుంటుంటే ప్రేమయే జనన మరణ లీల అనే పల్లవి దొరికిందని, ఆ మర్నాడు దాన్ని పూర్తి చేశానని చెప్పుకున్నారు. రాజీ లేకుండా ఒక్క మాట కోసం అంత తపనపడి శోధించి సాధించిన కవిత్వ ప్రేమికుడు కాబట్టే తరువాత ఎందరో డబ్బింగు, డైరెక్టు చిత్ర రచయితలకు మార్గదర్శకుడయ్యారు. ఇప్పుడు ఆహుతి చిత్రంలోనే ఆయన తొలి అనువాద గీతంతో ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం. సంగీత దర్శకుడు రాజేశ్వరరావు స్వరపరచగా ఘంటసాల, రావు బాలసరస్వతి గానం చేసిన ఈ పాట వినండి. జనన మరణ లీలా ప్రేమయే జనన మరణ లీలా మృత్యు పాశమే అమర బంధమో మృత్యు పాశమే అమర బంధమో యువ ప్రాణుల మ్రోలా యువ ప్రాణుల మ్రోలా ప్రేమయే జనన మరణ లీలా ప్రేమయే జనన మరణ లీలా తను సాంగత్యము స్తుతియే కాదా తను సాంగత్యము స్తుతియే కాదా నిలసు దృఢముగా మానసగాథ నిలసు దృఢముగా మానసగాథ మృత్యుపాశమే అమర బంధమో మృత్యుపాశమే అమర బంధమో యువ ప్రాణుల మ్రోలా ప్రేమయే జనన మరణ లీలా ప్రేమయే జనన మరణ లీలా. తెలుగు సాహిత్యంలో మహాకావ్యాలు అనేకం. అందులో శ్రీశ్రీ మహాప్రస్థానం పతాకం. అలాంటి శ్రీశ్రీ గీతాలను ఎన్నో చలనచిత్రాలలో యథాతథంగా కొన్ని, కొద్ది మార్పులతో కొన్ని ఉపయోగించారు. ఒక్క మహాప్రస్థానంలోని కవితలే 25 పైచిలుకు చలనచిత్రాలలో పాటలుగా, మాటలుగా వెలువడి శ్రోతలను అలరించడం కవి ప్రశస్తికి, కావ్య ప్రకాశతికి నిదర్శనం. చిత్ర కథానాయకుణ్ణి మహాకవి శ్రీశ్రీకి అభిమానిగా కథను అల్లి శ్రీశ్రీనే బ్యాక్ డ్రాప్ గా ఆకలి రాజ్యం చిత్రాన్ని దర్శకులు కె బాలచంద్ర నిర్మించారు. ఈ చిత్రంలో మహాప్రస్థానంలోని కొన్ని కవితలను సందర్భానుసారం ఉపయోగించుకున్నారు. కథానాయకుడు కమల్ హాసన్ శ్రీశ్రీ కవితల్ని మహోద్రేకంగా పలికి పాడి ప్రేక్షకులను సమ్మోహితులను చేశారు. ఇది మరి ఏ తెలుగు కవికి దక్కని మహాకవి శ్రీశ్రీకి మాత్రమే దక్కిన గొప్ప గౌరవం. ఆ గౌరవాన్ని కవి బతికొండగానే పొందడం అపూర్వం. తను మహాకవి శ్రీశ్రీకి అభిమానిని గర్వంగా చెప్పుకున్న జాతీయ నటుడు కమల్ హాసన్ గలం నుండి ప్రవహించిన శ్రీశ్రీ మహాప్రస్థాన గేయాలు ఇప్పుడు వినండి. శ్రీశ్రీ నాకు దైవమే, కానీ ఆ దైవాన్ని కూడా కదిలించే దయ్యం ఆకలి. ది ఓమ్ని ప్రెసెంట్ అండ్ ది ఓమ్ని పోర్టెంట్. ఆకలేసి కేకలేసానన్నాడు శ్రీశ్రీ. నమ్ముకున్నదే అమ్ముకున్నాడు ఈ అభినవ శ్రీశ్రీ. మానాభిమానాల్ని కూడా అమ్ముకోమంటుంది ఆకలి. ఈ మహాకవి శ్రీశ్రీ అంతా పర్వాలేదు. కష్టం స్ఫురింపచేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల చిహ్నలు నా వినిపించే నవీన గీతికి భావం, భాగ్యం, ప్రాణం,
ప్రణవం. పెద్ద శ్రీశ్రీ బయలుదేరాడయ్యా. అవును, మీలాంటి కూపస్థ మండూకాల్ని చీల్చి చెండాడడానికి మీకే పుట్టిన అభినవ శ్రీశ్రీ నేను. ఇప్పుడు పాడడానికి శ్రీశ్రీ ముక్కలేం దొరకలేదా? పోనీ పోనీ పోతే పోనీ, సతుల్ సుతుల్ హితుల్ పోనీ, రాణి రాణి వస్తే రాణి, కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ శాపాల్ రాణి. కానీ కానీ గానం ధ్యానం హాసం లాసం కాని, కళా రవి పవి కవి. వేళకాని వేళలలో లేనిపోని వాంఛలతో, దారికాని దారులలో కానరాని కాంక్షలతో దేని కొరకు పదే పదే దేవులాడతావు? పతితులార భ్రష్టులార బాధా సర్పదష్టులార దగాపడిన తమ్ములార ఏడవ కండేడవ కండి. జగన్నాథ రథ చక్రాలొస్తున్నాయి, రథచక్ర ప్రళయ దోష భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను. పద్యం తెలుగువాడి ప్రత్యేకత. గోంగూర పచ్చడిలాగా, ఆవకాయలాగా మన స్టేజ్ నటులు పద్య పఠనను మహోన్నత స్థాయికి తీసుకువెళ్లారు. తెలుగు జాతి సిసలైన రసిక జాతి. తెలుగువాడు పద్యం చదివే తీరును ప్రపంచం నేర్చుకోవలసి ఉంది. పాటలో సాహిత్యాన్ని సంగీతం మింగేసే ప్రమాదం ఉంది. సినిమా పాటల్లో ఇది మరీను. పద్యం అలా కాదు. ఇటువంటి సంగీతాన్ని మిలాయించకుండా స్వతంత్రంగా బతకగలదు. పద్యాన్ని చదవడం అంటారు గాని పాడడం ఎవరో అనరు. అసలు పద్యరచనకు కావాల్సిన డిసిప్లిన్ వేరు. ఆ డిసిప్లిన్ ఉన్నప్పుడే పద్యం రాణిస్తుందంటారు శ్రీశ్రీ. తెలుగు పద్యం అంటే శ్రీశ్రీకి ఎంతో ఇష్టం. ఎన్నో చలనచిత్రాలకు శ్రీశ్రీ పద్యాలు రాశారు. సాంఘిక చిత్రాలలో తనదైన మార్కుతోనూ స్పార్కుతోనూ శ్రోతలను గిలిగింతలు పెట్టారు. పిఏపి వారి కులగోత్రాల చిత్రంలో గాయకులు మాధవ పెద్ది, పిబి శ్రీనివాస్ పాడిన శ్రీశ్రీ పద్యాలు వినండి. మామా శత్రు భయంకర నామా, అందానికి చందమామా. మా మామ ఈ సదానందానికి సాక్షాత్తు మేనమామ. బలమున గామా నీవే కదమా ధీమా, గుణధామా విశ్వదాభిరామా. మామా మామకు దగ్గర అల్లుడు ఇప్పించావు. బ్రదర్, కందం అందంగా చదివావు కానీ ఎతి లేదు. నీకు మతి లేదు బ్రదర్. ఆషామాషే కాదు, పెద్ద కవి చేత వ్రాయించాను. వ్రాసాను. లేడీస్ అండ్ జెంటల్మెన్, ఏదో చిన్నవాణ్ణి ఈ శుభ సమయంలో మా మామగారికి నాది ఒక చిన్న కానుక. బ్రదర్ మీరు కూర్చోండి. ఏమీ లేదు, మామగారి మీసంపై సీసం. అయ్యో అయ్యో, అదేమిటబ్బాయి, బంగారం లాంటి నాన్నగారు మీసమే సీసం పోస్తానంటావు? నీ మిలకరి బుద్ధులు బానిచ్చావు కావు. వదిన గారు, సీసం అంటే ఆశీసం కాదు, సీస పద్యం. ఆసుగా చదువుతాను, ఆలకించండి. కారు మబ్బుల బారు సౌరు నేలెడి తీరు, కోరమీసము పొందు కోరుకొందు, మృగరాజు జూలునే తెగనాడజాలు, మామ నీ ఘనమీసము పసందు కనుల విందు, గండు చీమల దండు కదలాడినటులుండు, నీ మీసము తెరంగు నీలిరంగు, మెలిబెట్టి నిలబెట్టు మీసాల రోసాలు, గగన మండలముపై కాలుదూ, ఎవరు మోయుచున్నారు ఈ అవని బరువు, ఆదిశేషుడా కూర్మమా, కాదు కాదు అష్టదిగ్గజ కూటమా, అదియు కాదు. అయితే మరి ఏదయ్యా? మామ మీసాలె భువికి శ్రీరామ రక్ష, సినిమా పాటలు కూడా సాహిత్యమేనా అని ముఖం చిట్లించే వాళ్లకు చెంపపెట్టులు శ్రీశ్రీ సినిమా గేయాలు. సినిమా పాటలకు సాహిత్య గౌరవాన్ని, ప్రగతిశీలతను సంతరింపజేసే
ఎన్నో గొప్ప గేయాలు రాశారు. తెలుగు సినిమా గేయానికి జాతీయ పురస్కారాన్ని సాధించిన మొట్టమొదటి కవి శ్రీశ్రీ. తను రాసిన గీతాలలో విడిగా రాసిందైతే ఊగరా ఊగరా అనే మరో ప్రస్థాన సంపుటిలోని పాట, సినిమా పాటల్లో అయితే అల్లూరి సీతారామరాజు చిత్రంలోని తెలుగు వీరలేవరా అనే పాట ఎక్కువ విప్లవాత్మకమైన పాటలు అంటారు శ్రీశ్రీ. తెలుగు వీరలేవరా గేయం తెల్లవాడి దొరతనంపై, దోపిడీతనంపై తిరగబడ్డ తెలుగు తేజాన్ని, పౌరుషాన్ని మహత్తరంగా చిత్రించిన పాట. శ్రీశ్రీ తన 65 వయసులో నెత్తురు మండిన శక్తులు నిండిన సైనికుడై కదం తొక్కుతూ రాసిన పాట. ఎరుపు మెరుపులతో శ్రోతలను ఉర్రు తొలుపిన పాట. ఇది మనీ గేయాలకు సాహిత్య నీతిచ్చిన పాటగా, ఇది సినీ గేయాలకు జాతీయ ఖ్యాతి తెచ్చిన పాటగా ప్రశంసలు పొందింది. సంగీత దర్శకుడు ఆదినారాయణరావు మహత్తరంగా కట్టిన బాణీకి ఘంటసాల రామకృష్ణలు మహోద్రేకంగా పాడి ప్రాణం పోశారు. ఆ పాట మీకోసం. తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా, తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. చీటి లేని శాసనాలు నేటి నుండి రద్దురా, దారుణ మారణ కాండకు తల్లడిల్లవద్దురా, నిదురవద్దు బెదరవద్దు, నిదురవద్దు బెదరవద్దు, నింగి నీకు హద్దురా. ఎవడువాడు ఎతటివాడు, ఎవడువాడు ఎతటివాడు, ఇటు వచ్చిన తెల్లవాడు, కండబలం కొండబలం కబళించే దుండగీడు, మానధనం ప్రాణధనం దోచుకునే దొంగవాడు, తగిన శాస్తి చెయ్యరా, తరిమి తరిమి కొట్టరా, తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా.
దీక్షభూని సాగర దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా దీక్షభూని సాగర దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా ఈ దేశం ఈ రాజ్యం ఈ దేశం ఈ రాజ్యం నాదే అని చాటించి ప్రతి మనిషి తొడలుగొట్టి శృంఖలాలు పగులగొట్టి దురకత్తులు పదును పట్టి తుది సమరం మొదలు పెట్టి సింహాలై గర్జించాలి సంహారం సాగించాలి వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం స్వరాజ్య భానుడా అల్లూరి సీతారామరాజా అల్లూరి సీతారామరాజా స్వాతంత్ర్య వీరుడా స్వరాజ్య భానుడా అల్లూరి సీతారామరాజా అల్లూరి సీతారామరాజా అందుకో మా పూజలందుకో రాజా అందుకో మా పూజలందుకో అల్లూరి సీతారామరాజా అల్లూరి సీతారామరాజా ఓ తెల్లవాడి గుండెల్లో నిదురించిన వాడా ఆ నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా తెల్లవాడి గుండెల్లో నిదురించిన వాడా ఆ నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా త్యాగాలే భరిస్తాం కష్టాలే భరిస్తాం త్యాగాలే భరిస్తాం కష్టాలే భరిస్తాం నిశ్చయముగా నిర్భయముగా నీ వెంటనే నడుస్తాం నిర్భయముగా నీ వెంటనే నడుస్తాం నీ వెంటనే నడుస్తాం శ్రీశ్రీ సినిమా పాటలలో మనసున మనసే ఒక మహోన్నత గీతం. మనసు కవి ఆత్రేయ పాటగా భ్రమింపజేసే ఈ పాట డాక్టర్ చక్రవర్తి చిత్రంలోనిది. ఇది సినిమా మనసు పాటలలో ఉత్తమ మనసు గీతంగా కాకుండా ఒక గొప్ప ఆదర్శాన్ని సంతరించుకున్న ఉత్తమ మనసు గీతంగా పండిత పామరుల ప్రశంసలు పొందింది. మహిళల జేజేలు అందుకుంది. అందుకే పలువురి పాటలున్న ఏ చిత్రంలోనైనా శ్రీశ్రీ బాణి శ్రీశ్రీ వాణి ఎల్లప్పుడూ ప్రథమ శ్రేణి అన్నది దాచేస్తే దాగని సత్యం. ఇక అన్నపూర్ణ సంస్థకు శ్రీశ్రీ రాసిన చలనచిత్రాలు నాటికి నేటికి సంచలన చిత్రాలు. అన్నపూర్ణ సంస్థకు శ్రీశ్రీ అందించిన అనర్ఘ రత్నాలలో ఇది ఒక రత్నం. సాలూరి రాజేశ్వరరావు బాణీలో ఘంటసాల వాణిగా వెలువడిన ఈ చిత్రగీత పారిజాత పరిమళాన్ని ఆస్వాదించండి. మనసున మనసై బ్రతుకున బ్రతుకై మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడు కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడు కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము
ఆశలు తీరని ఆవేశములో ఆశయాలలో ఆవేదనలో చీకటి మూసిన ఏకాంతములు తోడు కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నించుటకు నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నించుటకు నేను నానని నిండుగా పలికే తోడు కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. చెలిమియ కరువై వలపే అరుదై చెదరిన హృదయమే శిలయై పోగా నీ వ్యథ తెలిసి నీడగ నిలిచే తోడు కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడు కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. శ్రీశ్రీ చలనచిత్రాలకు అభ్యుదయ విప్లవ గీతాలే కాదు, అద్భుత శృంగార గీతాలను కూడా అందించారు. సున్నిత శృంగారంతో ఉద్రిక్తత కంటే హృదయ సంబంధంగా ఎన్నో గొప్ప ప్రణయ గీతాలు రాసిన మిట్టుదిగిన సాహిత్య సంస్కారి. అంగారాన్నే కాకుండా శృంగారాన్ని కూడా బంగారంలా పండించగల గొప్ప సాహిత్య మాంత్రికుడి శ్రీశ్రీ. అలా శ్రీశ్రీ కలం నుండి జాలువారిన గొప్ప ప్రణయ గీతం నర్తనశాల చిత్రంలోని ఎవరి కోసం ఈ మందహాసం గీతం. సుసర్ల దక్షిణామూర్తి స్వరపరిచిన ఈ గీతాన్ని ఘంటసాల సుశీల గలంలో వినండి. ఎవరి కోసం ఈ మందహాసం ఒక పరి వివరించవే సొగసరి ఒక పరి వివరించవే. చెలిమి కోసం చెలి మందహాసం ఏమని వివరింతును గడు సరి ఏమని వివరింతును. ఆవలపులు చిలికే వగలాడి చూపు పిలువక పిలిచి విరహాల రేపు. ఎదలో మెదలే చెలికాని రూపు ఏవో తెలియని భావాల రేపు. ఈ నయగారం ప్రేమ సరాగం ఈ నయగారం ప్రేమ సరాగం అందించు అందరాన్ని సంబరాలే. ఎవరి కోసం ఈ మందహాసం ఒక పరి వివరించవే సొగసరి ఒక పరి వివరించవే. పరుగులు తీయ
తీసే జవరాలి వయసు మెరుపై మెరసి మరపించు మనసు ప్రణయము తింటే సరసాల గ్రంథం ఇరువురినొకటిగా పెనవేయు బంధం ఈ వయ్యారం ఈ సింగారం ఈ వయ్యారం ఈ సింగారం చిందించు చిన్ని చిన్ని వన్నెలెన్నో ఎవరి కోసం ఈ మందహాసం ఒక పరి వివరించవే సొగసరి ఒక పరి వివరించవే చెలిమి కోసం చెలి మందహాసం ఏమని వివరించును గడుసరి ఏమని వివరించును. శ్రీశ్రీ సినిమా పాట ప్రస్తావన వస్తే వెలుగునీడల చిత్రంలోని కలకానిది విలువైనది గీతం ప్రస్తావించని విమర్శకుడు ఉండడు. ఇది మేలు రకం గీతంగానే కాదు, మేలుకొలిపే గీతంగానూ ఎందరికో స్ఫూర్తినిచ్చిన గీతంగానూ ప్రశంసలు పొందింది. ఇది ఒక వ్యక్తిత్వ వికాస ప్రబోధ గీతంగా చెప్పుకోవచ్చు. ఆత్మహత్య చేసుకోబోయిన ఒక వ్యక్తి కలకానిది విలువైనది అన్న పాటను విని ఆ ప్రయత్నం విరమించుకున్నాడట. ఆ ఉదంతం విన్నప్పుడు శ్రీశ్రీ అక్షరశక్తి ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఎరుపు చిత్రాల దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి తొలి రోజులలో వేషాలు లేక తెచ్చుకున్న డబ్బు అయిపోయి ఏం చేయాలో తెలియని నిరాశలో కూరుకుపోయినప్పుడు ఈ పాట నన్ను వెన్నుతట్టి లేపింది, అద్భుతమైన స్ఫూర్తిని అందించింది, నేను ఇంత వాణ్ణి కావడానికి మార్గదర్శకమైంది అని చెప్పుకున్నారు. అందుకే సీరియస్ సాహిత్యంతోనే కాదు, సినిమా కవిత్వంతో కూడా ఎంతో ప్రయోజనాన్ని సాధించిన సాంస్కృతిక సమర యోధుడు శ్రీశ్రీ. పెండియాల స్వరపరచగా ఘంటసాల పాడిన కలకానిది విలువైనది పాట విందాం. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. గాలి వీచి పువ్వుల తీగ నేలవాలిపోగా, గాలి వీచి పువ్వుల తీగ నేలవాలిపోగా, జాలి వీడి అటులే దాని వదలివైతువా. ఓ చేరదీసి నీరు పోసి చిగురించనీయవా. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. అలముకున్న చీకటిలోని అలమటిల్చనేలా, అలముకున్న చీకటిలోని అలమటిల్చనేలా, కలతలకే లొంగిపోయి కలువరించనేలా. ఓ సాహసమను జ్యోతిని చేకుని సాగిపో. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే,
మరుగున దాగి సుఖమున్నదిలే. ఏది తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి అది ఏ ధీర గుణం. కలకానిది విలువైనది బ్రతుకు, కన్నీటి ధారలలోనే బలి చేయకు బ్రతుకు, బలి చేయకు. వెలుగునేల చిత్రంలోని పాడవోయి భారతీయుడా అనే పాట అనితర సాధ్యమైన శ్రీశ్రీ అభ్యుదయ గీతం. ధన సమాజ అక్రమాలకు అర్థం, శ్రమ సమాజ విక్రమాలకు అర్థంగా ఈ పాటను అభివర్ణించుకోవచ్చు. ఆధునిక తెలుగు సాహిత్యానికి మహాప్రస్థాన కావ్యం ఒక గొప్ప లాంగ్ మార్చ్ అయితే, తెలుగు సినిమా సాహిత్యానికి పాడవోయి భారతీయుడా పాట తిరుగులేని సాంగ్ మార్చ్. 5.5 దశాబ్దాల నాటి అస్తవ్యస్త సమాజ వ్యవస్థకు ఈ పాట పట్టిన అద్దంలో నేటి సమాజం ప్రతిబింబమై చెదరపుడుతుంది. సమాజకాలీనత కోరే శ్రీశ్రీ సాహిత్యానికి సమకాలీనత ఉందనడానికి అక్షర శ్రవణ దృశ్య సాక్ష్యం పాడవోయి భారతీయుడా పాట. అందుకే ఇది జాతీయ పురస్కారాన్ని మించిన జాతి పురస్కారాన్ని, నంది పురస్కారాన్ని మించిన మంది పురస్కారాన్ని గెలుచుకున్న గొప్ప పాట. సమాజ నిర్మాణమే ధ్యేయంగా, సకల జనుల సౌభాగ్యమే లక్ష్యంగా యువత సాగాలనే గొప్ప సందేశంతో జాతిని జాగృతం చేసే ఈ పాటను పెండియాల స్వరబద్ధం చేశారు, ఘంటసాల సుశీల ఆలపించారు. వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి. స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి. సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి. ఆగకోయి భారతీయుడా, కదలి సాగబోయి ప్రగతిదారులా. ఆగకోయి భారతీయుడా, కదలి సాగబోయి ప్రగతిదారులా. ఆగకోయి భారతీయుడా. అందుకొనే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు. అందుకొనే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు. అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు, అలముకొంద నీ దేశం ఎటు దిగజారు. కాంతబోయి నేటి దుస్థితి ఎదిరించబోయి
పరిస్థితి కాంచబోయి నేటి దుస్థితి ఎదిరించబోయి పరిస్థితి కాంచబోయి నేటి దుస్థితి పదవి వ్యామోహాలు కులమత భేదాలు భాషా ద్వేషాలు చెలరేగే నేడు పదవి వ్యామోహాలు కులమత భేదాలు భాషా ద్వేషాలు చెలరేగే నేడు ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే తన సౌఖ్యం తన భాగ్యం చూసుకునేవాడే స్వార్థమీ అనర్థ కారణం అది తంపుకొనుట క్షేమదాయకం స్వార్థమీ అనర్థ కారణం అది తంపుకొనుట క్షేమదాయకం స్వార్థమీ అనర్థ కారణం తమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం. రిపబ్లిక్ ప్రొడక్షన్స్ వారి బొబ్బిలి యుద్ధం చిత్రానికి శ్రీశ్రీ 2 అద్భుత ప్రణయ గీతాలు రాశారు. ఆ చిత్రంలో ఒక జావళీ పెట్టాలనిపించి మీరు జావళీలు కూడా రాయగలరా అని సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వరరావు గారు శ్రీశ్రీని అడిగారట. అప్పుడు వెంటనే శ్రీశ్రీ కలనో లేనో చూడండని రాజేశ్వరరావు గారిచ్చిన ట్యూన్కి ఈ జావళీ రాసిచ్చారట. శ్రీశ్రీ శృంగార రసాత్మక జావళీతనం పండిత పామరులను సంభ్రమాశ్చర్యపరిచింది. ఈ జావళీ శ్రీశ్రీ మొదటి జావళీగాను ఎందరో సంగీత సాహిత్య విమర్శక పండితులకు ఎంతో నచ్చిన పాటగాను పేరు పొందింది. రాజేశ్వరరావు స్వరపరిచిన సుశీల పాడిన శ్రీశ్రీ జావళీ వినండి. నిన్ను చేర మనసాయేరా నా స్వామి కనువార దయచేయరా నిన్ను చేర మనసాయేరా నా స్వామి కనువార దయచేయరా నిన్ను చేర మనసాయేరా విడిదికి రమ్మని కాల వేడితిరా విడిదికి రమ్మని కాల వేడితిరా బిడియము నీకేలరా తోడా
మరో మహత్తర శ్రీశ్రీ సినిమా రచన సీతాకళ్యాణం హరికథ. ఆత్రేయ తన సొంత చిత్రానికి శ్రీశ్రీతో ఈ హరికథ రాయించడం ఒక ఎత్తైతే, శ్రీశ్రీ రాయడమే కాకుండా శ్రోతలతో ఉర్రూతలతో సహభాష అనిపించుకోవడం మరో ఎత్తు. చలనచిత్రాలలో ఎన్నో హరికథ గీతాలు వచ్చినా వాగ్దానంలోని హరికథకు దక్కిన గౌరవ మర్యాదలే వేరు. శ్రీశ్రీ అనగానే కేవలం విప్లవ సాహిత్యం అనుకునే కొందరు సినీ ప్రేక్షకుల చేత ఆనాటి నుండి ఈనాటి వరకు ముక్కున వేలేయించిన హరికథ ఇది అంటూ 5 గంటల సీతాకళ్యాణం కథను 5 నిమిషాలలో రసవత్తరంగా ఇమర్చడం శ్రీశ్రీకే చెల్లింది అంటూ ప్రముఖ సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ హరికథను పెండియాల స్వరపరచగా ఘంటసాల గానం చేశారు. శ్రీనగజాతనయం సహృదయం శ్రీనగజాతనయం సహృదయం హింసయామి సదయం శ్రీజగన్మహోదయం శ్రీనగజాతనయం. శ్రీరామ భక్తులారా, ఇది సీతా కళ్యాణ సత్కథ. 40 రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది. నాయన, కాస్త పాలు మిరియాలు ఏవైనా? సిద్ధం సిద్ధం. భక్తులారా, సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధి వీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందరమూర్తి. ఆహా, అతడెవరయ్యా అంటే రఘురాముడు రమణీయ వినీల శ్యాముడు రమణీయ వినీల ఘన శ్యాముడు. మగమీల నేలురా వాని నగవు రతనాల జాలురా, వాని కనులు మగమీల నేలురా వాని నగవు రతనాల జాలురా, వాని చూసి మగవారలైన మై మరచి మరుల్కొనెడు మరో మరుడు మనోహరుడు రఘురాముడు. సని దని సగని గని రిగని సగని రిగని సగని సని దని సగని సని సని రి సని దని సని దని దమ గని రఘురాముడు. సగని రిగని సని సని పదని సని గని సని సని రి సని దని నిద సని దమ మగ మత. నిని 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 ని పత 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 సప 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 సతి సగ సగ. ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికెత్తెతో ఎంత సొగసుగాడే ఎంత సొగసుగాడే మనసింతలోనే దోచినాడే ఎంత సొగసుగాడే మోము కలువరేడే మోము కలువరేడే నా నోము ఫలము వీడే శబలాభిరాముని చూడగా నామది వివశమాయనే ఎంత సొగసు గాడే. ఇక్కడ సీతాదేవి
ఇలా పరవశయ్యుండగా అక్కడ స్వయంవర సభా మంటపంలో జనక మహీపతి సభాసదులను చూచి అనియనిట్లు ఓయనగులార నాయనగు పుత్రి సీత వినయాధిక సద్గుణ వ్రాత ముఖ విజిత లలిత జలజాత ముక్కంటి వింటి నెక్కిడదానిన ఎక్కటి జోదును నేడు మక్కువ మీరగ వరించి మల్లెల మాల వైటి పెండ్లాడు అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడి వారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా హా, ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని శాపము, దీనిని స్పృశించుటయే మహాపాపము అని అనుకొనిన వాడై వెనుదిరిగిపోయాయట. తదనంతరంబున ఇనకుల తిలకుడు నిలకడగల క్రొక్కారు మెరుపువలె నిలిచి తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి సదమల మద గజగమనము తోట స్వయంవర వేదిక చెంత మదన విరోధి శరాసనమును తన కరమున భూనిన ఎంత పెళ్ళు మనే విల్లు గంటలు కల్లు మనే గుభిల్లు మనే గుండె నృపులకు జల్లు మనియ జానకి దేహము ఒక నిమేషమునందే నయము జయమును భయము విస్మయము గదురా. శ్రీమద్రమారమణ గోవిందో. భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది. మరొక్కసారి జై శ్రీమద్రమారమణ గోవిందో. భక్తులారా, ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగం కావించినాడు. అంతటా భూతల నాథుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడే పృథుగుణమణి సంఘాతల్ భాగ్యోపేతల్ సీతల్ భూతల నాథుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడే. శ్రీమద్రమారమణ గోవిందో. సినిమా రంగంలో శ్రీశ్రీ చేసిన ప్రయోగాలు ఎన్నో. రికార్డులు శ్రీశ్రీవే, రికార్డు బ్రేకులు శ్రీశ్రీవే. ఆధునిక సాహిత్యంలో ప్రయోజన సాహిత్యానికి అసలు పేరు శ్రీశ్రీ అయితే, ప్రయోగ సాహిత్యానికి మరో పేరు శ్రీశ్రీ. నవరాత్రి చిత్రానికి శ్రీశ్రీ రాసిన ప్యారడీ గీతం ఓ గొప్ప వ్యంగ్య వైభవం. ఈ ప్యారడీ గీతాన్ని 7 తారాపదంలోని నటీమణులు జమున జయలలిత, కాంచన సూర్యకాంతం, గిరిజ ఛాయాదేవి గీతాంజలి ఆసుపత్రిలో మెంటల్ పేషెంట్స్ గా ఆటపాటలతో అభినయించడం ఓ ప్రత్యేకత. 10 ప్రసిద్ధ సినిమా పాటలను ప్యారడీ చేస్తూ శ్రీశ్రీ రాసిన ఈ పిచ్చాసుపత్రి ప్యారడీ పాటల మాలిక ఆ రోజుల్లో ప్రేక్షకులను, శ్రోతలను ఉర్రూతలూపింది. తరువాత ఎన్నో ప్యారడీ గీతాలకు మార్గదర్శకమైంది. సుశీల, వసంత, జి మనోహరి, రాము గానం చేసిన ఈ గీతం వినండి. ప్రేమ కోసమై వీధిని పడనే పాపం పసిబాల, అయ్యో పాపం పసిబాల. ప్రేమరు గొంతుక చించుకొని తన గ్లామరు కొంచెం పెంచమని ప్రేమరు గొంతుక చించుకొని తన గ్లామరు కొంచెం పెంచమని దేవుని చాలా వేడుకొని ఆ రామునిదే ఇక భారమని. ప్రేమ కోసమై వీధిని పడనే పాపం పసిబాల, అయ్యో పాపం. ఓహో, సుబ్బమ్మ గారా, దయచేయండి. హరికథ పెట్టించిన తమరు ఇంత లేటుగా దయచేస్తే ఎలా చెప్పండి? ఏమో లే అడిగామా, ముందు వాళ్ళకి కనిపించదు, వెనక వాళ్ళకి వినిపించదు. ఏమిటి అలా చూస్తున్నారు? వాద్యగాళ్ళు లేరనే ఏం చేస్తాను చెప్పండి. తబలా వాడికి తలనొప్పి, మోర్చిన వాడికి మొన్నొప్పి, చిడాయిలు వాయించేవాడిని చీక నొక్కుతానంటే కానీ రాలేదు. ఏం పర్వాలేదు, అన్ని నేనే వాయించేస్తాను. ఈ దెబ్బతో ఆడియన్స్ అంతా మోపెక్కించేస్తాను. ఈ సంగీత పిచ్చి
ఏమండి అలా వెళ్ళిపోతున్నారు ఏంటండి? కనీసం హారతి పళ్ళల్లో డబ్బులన్నా వేసేయండి. కొత్త ఓ పెద్దలారా, ఇయ్యాల మీ ఓటు పెట్లో పడేసేది. మీరంతా బేగ నగెత్తుకెళ్ళి నా పెట్లోను ఏటనుకుంటున్నారు. అలా దొల్లపోతు మాకు పెట్లోను ఓటు పడేద్దరు బాబు. నవ్వుతారేటి? దాన్ని ఇట్టే తీసిన నేటే మరి నాకు ఓటు చెప్తాను. నా నుంచి మరి ఈ దేశం సుభిక్షం అయిపోతుంది. నాకు గెలిచినానంటేను ఊరేగింపులు, పెద్ద పెద్ద కార్లు, టీ పార్టీలు, ఇక పరిచి అప్పలేను. వాళ్ళు అదిగో మన నాయకులు గారు వచ్చేస్తున్నారు. నాకే ఓటేసి నువ్వు చెప్పేస్తారు వినుకోండి. దండ అరిగిపోద్ది. మహాజనులారా, నన్ను మాట్లాడమన్నారు. సంతోషం. నేను చెప్పేదంతా ఎమ్మెల్యే గారే చెప్పేశారు. ఇకపోతే ఒకటే పాయింట్, అస్మానం మీ ఇళ్ల దగ్గరకు వచ్చి మిమ్మల్ని అందరినీ బాధ పెట్ట మాకు ఇష్టం లేదు. అందుకని మీరు ఓటు ఆయన చేసేసారంటే మళ్ళీ 5 ఏళ్ల వరకు, పంచవర్షముల వరకు, అప్ టు 5 years మీ మొహాలు చూడరు. మీకు ఆ హామీ నేను ఇస్తున్నాను. మీకు ఏ బాధ ఉండదు. ఏమంటారు? సెలవు. బాబు గారు చూడ వద్దు, ఇంత చాలా మీటింగ్కి వెళ్ళాలి. వీళ్ళిప్పుడు ప్రఖ్యాత సినిమా తారు లలిత జయమ్మ గారు డాన్స్ ఆడేస్తారు. చూడండి. అద్దాల మేడ ఉంది, మేడ చుట్టూ గోడ ఉంది. అద్దాల మేడ ఉంది, మేడ చుట్టూ గోడ ఉంది. గోడ పక్క నీడ ఉంది. నీడలో ఆడుకుందాం నిలువవే జంట జడల దాన, వయ్యారి కుంటి నడక దాన, నీ నడకలో హొయలున్నది కానా. నువ్వు తప్పుతూ తారుతూ తూలుతూ ఉంటే నిలువదే నా మనసు. ఓ చెలియా ఒలలనా ఓ వదినా అది నీకే తెలుసు. ఎంత ఘాటు ప్రేమయో ఇంత లేటు వయసులో. హోయ్ 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 ఎంత ఘాటు ప్రేమయో. దాతరులు మారినారు, రోగాలు మారలేదు. దాతరులు మారినారు, రోగాలు మారలేదు. గవరమ్మోయ్ నీ కొడుకెవరమ్మాయ్, ఎవడమ్మోయ్ వాడెవడమ్మాయ్. గవరమ్మోయ్ నీ కొడుకెవరమ్మాయ్. కలివేస్తుందా రక్కులేక రాత్రి నీళ్ళు దక్కలేక తస్తుంటే. హోయ్ కలివేస్తుందా నీకు కలివేస్తుందా, ఆయ్ కలివేస్తుందా నీకు కలివేస్తుందా. భామా 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 ఏమా ఏమా ఏమా. చింత చెట్టు చిగురు మేసి చిన్నదాని పొగరు చూసి చల్లకేసి వెన్న తీయి గొల్ల భామ. వెన్న తీసి బెల్ల వేయి సత్య భామా. భామా 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 ఏమా ఏమా ఏమా. బస్తీలు కొట్టేదాన్నా, కుస్తీలు పట్టేదాన్నా, బస్తీలు తిరిగేదాన్నా, నీ అంతు చూడక వదులుతానా. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. అబౌట్ రాపు 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 రోలు 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 రాపు 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 రోలు రోలు రోలు. 1 1 2 2 2 3
2 3 7 7 7 1 1 1 2 2 2 3 2 3 7 7 7 1 అమ్మ తాత అమ్మ నాన్న అత్త మామ అక్క బావ తవుడు ముత్త దండ కోర్ పిల్లి వచ్చి ఎలుక చెచ్చి గోసిప్ సినిమాలకు పాటలు రాయడం అజ్ఞానులు అనుకునేటంత సులభం కాదు అంటారు శ్రీశ్రీ. ఎన్నో చిత్రాలకు ప్రణయ గీతాలు, ప్రళయ గీతాలు, వినోద గీతాలు, విషాద గీతాలు, హరికథలు, బుర్రకథలు, రూపకాలు, పద్యాలు అలవోకగా అద్భుత సృష్టి చేసి సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని తెచ్చారు. మహాకవి, అనువాద చిత్రాల ఆదికవి, ఎర్రపాటల వేగుచుక్క, డబ్బింగ్ కింగ్ వంటి ప్రజా ప్రశంసలు పొందారు. 1910 ఏప్రిల్ 30న విశాఖపట్నంలో తొలి సంధ్యవేళ ఉదయించిన శ్రీశ్రీ జూన్ 15, 1983లో మద్రాసులో మలి సంధ్యవేళ అస్తమించారు. ప్రపంచం, మూగజీవులు, పొట్టి ప్లేడరు, మహాప్రస్థానం చిత్రాలలో శ్రీశ్రీ వెండితెరపై కనిపించారు. నేటి భారతం, విముక్తి కోసం, విరోధి చలనచిత్రాలను మహాకవి శ్రీశ్రీకి అంకితమిచ్చారు. ఆయన పేరు కొంచెం, ఆయన ఊరు ప్రపంచం. తన కలలుగన్న శ్రమైక జీవన సౌందర్యం కోసం, సామ్యవాద మరో ప్రపంచం కోసం జనోన్ముఖంగా సాహిత్యాన్ని, రణోన్ముఖంగా జనాన్ని చైతన్యపరిచిన మహాకవి, విప్లవ కవి, ప్రజాకవి అయిన శ్రీశ్రీకి జోహార్లు అర్పిస్తూ నేటి భారతం చిత్రంలో ఆయన రాసిన భారతమాతను నేను బందీ అయి ఉన్నాను అనే చివరి గీతంతో ఈ కార్యక్రమం ముగిందాం. సమకాలీన భారతదేశ నగ్న స్వరూపాన్ని అగ్ని కురిపించే అక్షరాలలో వర్ణించిన ఈ పాటకు ఉత్తమ గేయ రచయితగా శ్రీశ్రీకి 1983లో నంది పురస్కారం లభించింది. ఈ పాటను సంగీత దర్శకుడు చక్రవర్తి స్వరపరచగా మాధవపెద్ది రమేష్, పి. సుశీల గానం చేశారు. అర్ధరాత్రి స్వతంత్రం అంధకార బంధురం అంగాంగం దోపిడైన కన్న తల్లి జీవితం ఇదే ఇదే నేటి భారతం భరతమాత జీవితం. భారతమాతను నేను బందీనై పడి ఉన్నాను, భారతమాతను నేను బందీనై పడి ఉన్నాను. శరీరమంతా కారాగారం
లేదు లేదు మేం వస్తున్నా, నీ కన్నీళ్లను తుడిచేస్తా. దురహంకారుల నిరంకుశత్వం ఇకపై సాగదు, ఇకపై చల్లదు. భారత మాత నీ బంధాలను తెంచేస్తాము. భారత మాత నీ భవితను స్వర్గం చేస్తాము. బలవంతులు దోచేసిన రాజ్యం ప్రజలందరికీ భోజ్యం కాగా, సమాన ధర్మం స్థానం